కొంతమంది అక్రమార్కుల తీరుతో పీడీఎస్ రైస్ అమలుపై విమర్శలు వస్తున్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగా బియ్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ రేషన్ దందా జోరుగా సాగుతుందనే వాదనలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ రేషన్ దందా జోరుగా సాగుతోంది. పేదల కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పథకం అమలు తీరుపై విమర్శలు ఉన్నాయి. కొంతమంది అధికారులు, డీలర్లు సెల్ఫ్ మెన్ల అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ పథకాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నారనే చర్చ జరుగుతుంది. భద్రాద్రి జిల్లా ఇల్లందు, టేకులపల్లి, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతోంది. కారేపల్లి మండలంలో 34 చౌక దుకాణాలు ఉన్నాయి. 1155 అంత్యోదయ, 14,797 తెల్ల కార్డులకు గాను 6,564 క్వింటాల రేషన్ బియ్యం సరఫరా అవుతున్నాయి. ప్రధానంగా పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ అక్కడక్కడ పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న టేకులపల్లిలో, ఇల్లందులో, మొన్న అట్లాగే ఖమ్మంలో, కొత్తగూడెంలో అక్కడ పట్టుకున్నటువంటిది కేసులు కూడా నామమాత్రం పెట్టి వాళ్ళని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం పీడీ యాక్ట్ పెడతామని చెప్తుంది, కానీ ఒక్క బియ్యానికి సంబంధించినటువంటి బడా వ్యాపారి మీద ఒక్కరి మీద పీడీ యాక్ట్ పెడితే ఈ బియ్యం దందా అంతా కూడా బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంది. భద్రాద్రి జిల్లా ఇల్లందులో 36 ప్రభుత్వ చౌక దుకాణాలు ఉన్నాయి. ఈ షాపుల పరిధిలో మొత్తం 27,858 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు గాను 6,465 క్వింటాల పీడీఎస్ రైస్ సరఫరా అవుతున్నాయి. టేకులపల్లి మండలంలో 26 షాపులకు గాను 13,737 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు మొత్తం 5,323 క్వింటాల రైస్ సరఫరా అవుతున్నాయి. ఈ 3 మండలాల్లో మొత్తం 18,352 క్వింటాల పీడీఎస్ రైస్ సరఫరా అవుతున్నాయి. ఈ చౌక దుకాణాల్లో కొన్ని సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నడుస్తుండగా ఎక్కువ షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతుల కమిషన్ బేసిక్తో నడుస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులైన డీలర్లకు క్వింటా పీడీఎస్ రైసుకు ₹1.40 చొప్పున కమిషన్ చెల్లిస్తుంది సర్కార్. ప్రభుత్వ గిరిజన సహకార పరపతి సంఘం ఉద్యోగులైన సేల్స్ మెన్లు కొన్ని రేషన్ షాపులను నిర్వహిస్తున్నారు. ఎంతో కొంత డబ్బులు ఇస్తామని చెప్పేసి రేషన్ షాపుల దగ్గర నుంచే యథేచ్ఛగా వ్యాపారస్తుల కోసం వీళ్ళే రేషన్ మొత్తాన్ని కూడా రేషన్ డీలర్లే రేషన్ షాపులో ఉంచుకొని ఆ రేషన్ షాపుల దగ్గర ఉన్నటువంటి బియ్యం మొత్తాన్ని కూడా అక్రమ పద్ధతుల్లో వివిధ రాష్ట్రాల్లోకి తరలిస్తున్నటువంటి రేషన్ వ్యాపారస్తులకి ఈ బియ్యాన్నంతా కూడా సమీకరించి వాళ్ళకి చేరవేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ రేషన్ డీలర్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేషన్ డీలర్లు ఎవరికైతే పేద ప్రజలకి రైస్ను సరఫరా చేయకుండా నగదు రూపంలో డబ్బును బదిలీ చేసి ఈ రేషన్ బియ్యాన్ని కాజేసి అవి మార్కెట్లోకి రీసైక్లింగ్ అవడం ద్వారా వస్తున్నటువంటి బియ్యాన్ని ₹60 పేద ప్రజలు కొనే రకంగా తయారు చేస్తున్నటువంటి ఈ రేషన్ డీలర్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సేల్స్ మెన్, డీలర్లు పీడీఎస్ రైస్ను కేజీ ₹15 చొప్పున విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కారేపల్లి మండలంలో చరణ్, టేకులపల్లి మండలంలో గౌతమ్, వెంకటేశ్వరరావు, రాజుతో పాటు ఇల్లందు మండలంలో నవీన్, సంపత్, రాజు మరికొంతమంది పీడీఎస్ రేషన్ అక్రమ దందాను నడిపిస్తున్నారు. ఈ అక్రమ రవాణా సంబంధిత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలున్నాయి. ఈ మాలవతి రాజేందర్ అనేది గత 15 సంవత్సరాల నుండి నడిపిస్తున్నాడు. ఈ 15 సంవత్సరాలు నడిపిస్తూ మంచి క్యాండిడేట్ అని చెప్పి అతని మీద 2-3 సార్లు బియ్యం పట్టడం కూడా జరిగినా కూడా ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలతోటి మాట్లాడించి దానికి రేషన్ షాప్ అతనికే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ జరగడం వల్ల ఈ రేషన్ షాప్ని వేరే వాళ్ళకి ఇస్తే మంచిది, ఆయన మొత్తం బియ్యం పక్కకు తరలిస్తున్నాడు. ఇక్కడ పెద్ద ప్రజల కడుపులు కొట్టి బియ్యాన్ని బయటికి మిల్లులకు, రేషన్ మిల్లులకు పంపిస్తున్నాం. రేషన్ లైసెన్స్ రద్దు చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కోరుతున్నాం. జిల్లాలో అక్రమంగా తరలి వెళ్తున్న పీడీఎస్ రైస్ ను పోలీసులు, విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. 100 క్వింటాల రైస్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. రైసు మాఫియాను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. వాహనంలో అక్రమ బియ్యం తరలిస్తున్న సమాచారం మేరకు కూసుపల్లి నుండి మహబూబాద్ రూట్లో వెళ్లే మార్గంలో వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఒక బొలెరో వాహనం వచ్చి ఆగినది. ఆ డ్రైవర్ని విచారించగా తన పేరు బత్తుల నవీన్ కుమార్ చెప్పడం జరిగింది. అతనిది నచ్చగూడెము. ఆ వాహనంలో 50 బస్తాల అక్రమ పీడీఎస్ రైస్ కలదు. ఎటువంటి పత్రాలు కానీ ఎటువంటి అనుమతులు కానీ లేవు. వాటికి తనిఖీ చేయగా 50 బస్తాలతో పాటు మొత్తం 25 క్వింటాలు కలదు. ఇతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడని విచారించగా నచ్చగూడెం గ్రామం చెందిన బత్తుల సంతోష్ దగ్గర తీసుకెళ్లి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు అమ్మడం జరుగుతుంది. దీనిపైన కేసు నమోదు చేసి వాహనం సీజ్ చేయడం జరిగింది. ఇద్దరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. పీడీఎస్ రైస్ను పట్టుకున్నప్పుడు సంబంధిత అధికారులకు వ్యాపారులు ముడుపులు చెల్లించి యథావిధిగా తమ దందాను కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఇల్లందు మండలంలో 3 రోజుల క్రితం అక్రమంగా తరలి వెళ్తున్న 50 క్వింటాల పీడీఎస్ రైస్ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా పీడీఎస్ రైసు సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు మా సిబ్బంది అక్కడికి పోయి పట్టుకోవడం జరిగింది. ఒక వ్యాన్లో సుమారు 70 బస్తాల పీడీఎస్ రైసు, సుమారు 30 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆడ వెహికల్ యొక్క డ్రైవర్ పెద్దమైన సాయిపురతు మరియు చక్కాల నరసింహారావు ఎవరైతే పీడీఎస్ రైస్ వ్యాపారం చేస్తారో వాళ్ళిద్దరూ కూడా అక్కడ కొండగలపూడు మన రేషన్ డీలర్ ఎవరైతే ఉన్నారో మాలోతు రాజేందర్ వాళ్ళ షాప్ నుంచి సేకరించడం జరిగిందని చెప్పడం జరిగింది. వారిని కూడా విచారించి దాన్ని కేసు నమోదు చేసి విచారణ చేపడతాం. అదేవిధంగా టేకులపల్లి మండలం మద్రాస్ తండాలో 35 క్వింటాల రైస్ను డీలర్ రాజేందర్ తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇలా ప్రతి నెల 5వ తేదీ నుంచి 15వ వరకు ఈ అక్రమ దందా కొనసాగుతుందని విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఈ అక్రమ దందాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.